హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వాలీ వ్లాగ్స్. మేము ఇవాళ జాన్పాడ దర్గా దగ్గరికి వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నారో చూపిస్తాను. ఇవి మా రథ సారథి, మా అల్లుడు. హాయ్ చెప్పు. హాయ్. ఇదిగోండి ఇంకో అల్లుడు. హాయ్. మా అర్ధమొగుడు గారి కొడుకులు అండి వాళ్ళిద్దరు. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. ఒకడు కండక్టర్, ఒకడు డ్రైవరు. ఇదిగోండి మా తోడుకోళ్ళు, మా అక్క, మా ఆడపడుచు గారు పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు వీళ్ళిద్దరు. వాడెవడో సోయి లేకుండా పడిపోయాడు. మేమందరం కలిసి తెల్లారి గట్ట 4ంటికే లేసామండి. లేచి 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇక చీకట్లో అంటే వీడియో ఏం కనపడదు అని చెప్పి ఇక కొంచెం సూర్యోదయం స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేసాం వీడియో తీయడం. ఈ మధ్యదారిలో నేరేడు చెట్ల దగ్గర సాయిబాబా విగ్రహం ఉంటే అక్కడ కూడా కొంచెం షూట్ చేసుకున్నాం. వెళ్ళేదారంతా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా చిన్నపిల్లలు అప్పుడైతేనండి, మా చిన్నపిల్లలు అప్పుడైతే మాత్రం చాలా ఇంకా కొండలు గుట్టలు అలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు అన్ని పొలాలు చేశారు. అప్పుడు అసలు అడవిలో ఉన్నట్టు అనిపించేది బాబా దర్గా. మా చిన్నపిల్లలు అప్పుడు లారీలు వేసుకొని మేము విజయవాడ నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు చాలా మటుకి మంచిగా ఊర్లాగా అయిపోయింది. కానీ బాగుంటుందండి జాన్పాడ దర్గా దగ్గరికి వెళ్తుంటే. ఆ హ్యాపీనెస్ వేరు. మా ఆడపడుచోళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారు. ఇక అందుకని మేము కూడా వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇది పెన్నా సిమెంట్ వాళ్ళది ఫ్యాక్టరీ అండి. ఇక జాన్పాడ దర్గా దగ్గరికి దర్గా పక్కనే నాగుల మేరవాళ్ళ బాబా పుట్ట ఉందండి. పుట్ట దగ్గరికి వచ్చాము. అందరము చుట్టూ తిరిగాము, కొబ్బరికాయ కొట్టాము, పాలు పోసాము. అందరూ మొక్కుకున్నారు. ఇక్కడ పిల్లలు లేని వారికి కూడా ఉయ్యాల కడితే పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకం అండి. అది సత్యమే, అది జరుగుతుంది. ఇక అందరము దండం పెట్టుకున్నాము. ఇక అంతా ప్రశాంతంగా జరిగిందండి. 1 hour later. ఇంకా రిటర్న్ అయ్యామండి. రిటర్న్లో చింత చెట్టు దగ్గర చిగురు చూసామండి. ఇక చూడండి, కారులో అందరం దిగిపోయి ఆ చిగురు కోతుల కన్నా అన్యాయంగా మేము చింత చిగురు కోసుకుంటాం స్టార్ట్ చేసాము. మమ్మల్ని చూసి ఆ చెట్ల మీద ఉన్న కోతులు కూడా పారిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటని గట్టిగా కొట్టండి.